you have to implement. ఇప్పుడు ఒక పని చేస్తాం. Anything? Brief. Sir, one small issue, sir. Actually, in Nellore district, sir, we are facing problem from Tamil Nadu, sir. They are repeatedly big boats, fishing boats are coming, sir, and these are big trawlers, sir. So our boats are very small, sir, and these big trawlers, sir, they are taking the maximum catch, sir. So recently, 2 boats were also seized, sir, and we gave a stern letter to them that they should not be entering the water of AP, sir. But last week we saw another 4 boats coming, sir. So now it is becoming, the issue is becoming intense, sir, and all along the coast the fishermen are agitating, sir, on this. ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంది. ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో ఇది బంగ్లాదేశ్ అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరికి వచ్చారు, మనవాళ్ళు అక్కడికి పోయారు, వాళ్ళని అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు, మనవాళ్ళని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం. ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చాం. అంటే వీళ్ళు కొంచెం మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి, వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి. మీరు ఒకసారి టేకప్ చేయండి. ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి. మనం కూడా ఇలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్మెన్కి కూడా డీప్ సీకి పోవడానికి. ఉన్నాయి సార్. నమస్తే సార్. మనకు 50 డీప్ సీ వెజల్స్ ఉన్నాయి సార్. ఆ 50 డీప్ సీ వెజల్స్లో ఇంకా 37 పెండింగ్ ఉన్నాయి సార్. అది గ్రౌండ్ చేస్తే మనకు మీరు తీసుకోండి, ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి. సార్ ఒంగోలులో కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్. అట్లీస్ట్ ఒక్క బోట్ అన్నా ఇస్తే కనుక కొద్ది ప్రొటెక్టివ్గా ఉంటుంది సార్. అక్కడ అయితే అన్నీ కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే చెప్పండి, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాను. విల్ ప్రొవైడ్ ఫండ్స్. మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్గా లేదు. ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్? డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాంగ్ ద కోస్ట్. వాళ్ళకి మనం పెట్రోలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. కానీ క్రూకి ఓఎండ్ఎంకి మనం డబ్బు ఇవ్వట్లేదు సార్. సో బోట్స్ అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్. ఎవరు కంట్రోల్లో ఉంది ఇది? మెరైన్ కంట్రోల్ సార్. కృష్ణబాబు మీరాలో ఉంటే ఎవరు? పోలీస్ సార్, డీజీపీ గారే మేనేజ్ చేస్తారు. ఓకే, రైట్ డౌన్. మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. టుమారో ఆఫ్టర్నూన్ సార్ మన స్మాల్ ఇష్యూ సార్. డాగ్స్ సంబంధించి మొత్తం 2,25,000 ఎస్టిమేషన్ వేసాం సార్. 1,33,000కి ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసాం సార్. ఇంకొక నియర్లీ 1 lakh ఉంది. రాబోయే 3 monthsలో అన్నిటి కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తాం. ఓకే, డైలీ 2,000 స్టెరిలైజేషన్. అర్బన్ ఏరియా చేస్తున్నారు, వాట్ అబౌట్ రూరల్ ఏరియా? సార్ మీరు స్టెరిలైజేషన్ ఒకటి సరిపోవట్లేదు సార్. అది కరిచేస్తున్నాయి. అది చాలా కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే బిట్వీన్ యానిమల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మధ్యలో కొట్టుకుంటూ ఉన్నారు. అది సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యాం. అంత సెన్సిటివ్గా ఉండకుండా కొంచెం ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. వాడు చాలా ఫర్మ్గా చెప్పారు యాక్షన్ తీసుకోమని. గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ ప్రెషర్ గ్రూప్స్కి కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం వీ షుడ్ టేక్ లీడ్. అంతకుముందు అంటే కమిషనర్స్ మీద కేసులు కూడా వచ్చినాయి, డాగ్స్ చేస్తున్నాయని. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాక్టివ్గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్సెస్ టు సివిల్ ప్రొటెక్షన్. యానిమల్ ప్రొటెక్షన్ ఒక పక్క, సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒక పక్క, అన్ని బ్యాలెన్స్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పారు కాబట్టి విల్ వర్క్ ఇట్ అవుట్. అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం, మీరు ఫోకస్ చేయాలి. అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్. సెపరేట్గా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా, ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్. ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి. ఈ 4 కలిపి 4 డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఎ మీటింగ్, విల్ గివ్ క్లారిటీ. ఈ 3 సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సాలిడేట్ చేసుకోండి. ఎంతవరకు అక్యురసీ వచ్చింది, ఇది రైట్ అని మేము కూడా ఒకసారి స్టేట్ అంతా చేసి విల్ ఫైనలైజ్. కెన్ వీ మేక్ ఇట్ మంత్ ఎండ్? మీరంతా గురించి డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్కు ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ 3 seasons సార్. December 25th డేట్ ఇచ్చారు. 25th మీరు ఫైనలైజ్ చేయండి. ఎస్.
ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్కి కానీ మీకు క్లారిటీ వచ్చేస్తే విల్ కమ్యూనికేట్ ఎవ్రీబడి. ఓకే సార్ మన్యం నుంచి సార్. ఇంక అయిపోయిన టైం. సార్ 1 minute సార్. సార్ సమ్మక్క సారక్క జాతర లాగా మనకు పోలమాంబ జాతర మన్యంలో ఫేమస్ సార్. ఇట్స్ ఏ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్. సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్. సో దట్ ఇట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్. మన్యంకి ఒక ఎలివేషన్ వస్తుంది అనేటువంటి సార్. రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్. సో టూరిస్టులు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్ ట్రైబల్ టూరిజంకు. సో డూ వన్ థింగ్, అది స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ సార్. ఒక పని చేద్దామి, ఎండోమెంట్ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా ఇవ్వచ్చు. విల్ గివ్ ఇట్. దాంట్లో 2 గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని ప్రమోట్ చేయడానికి జాతరలు కానీ కల్చర్లు కానీ ఇవన్నీ అక్కడ కూడా ఇస్తాం. విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ రెండో చిన్న సబ్మిషన్స్ సార్. మనకి 70,000 ఎకరాల్లో క్యాష్ ఉంది సార్ మన్యంలో సార్. అయితే ఓన్లీ నట్ ఒకటే వాడుతున్నాం సార్. ఫ్రూట్ వచ్చి ఇట్ రిడ్యూసెస్ డయాబెటిక్ అండ్ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం, జింక్, హై రిచ్ వాల్యూస్ ఉంటుంది సార్. ఇది ఈటింగ్ హ్యాబిట్ ఒకటి మనం లేదు సార్. సో ఒకటి ఏంటంటే ఈట్ సీజనల్ ఫ్రూట్ అండ్ ఈట్ లోకల్ ఫ్రూట్ అనేది కాన్సెప్ట్ సార్. మనకు కామన్ మెనూ వల్ల ఏమవుతుందంటే ఈవెన్ పైనాపిల్ కూడా మాకు ఒక 3,000 ఎకరాల్లో పండుతుంది సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్ లోకల్ ఫ్రూట్స్ని ఆ సీజన్లో పిల్లలకు పెట్టడానికి ఒకటి సార్. రెండోది స్టేట్ అంతా కూడా మేము పంపించడానికి కూడా ఏమన్నా పర్మిషన్ ఇస్తే మీరు అది ఒకసారి టెస్ట్ చేసి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దెన్ విల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ సెండ్ ఇట్. దాన్ని ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ టెస్ట్ ఇట్. ఎస్ సార్. ఇమీడియట్ చేయండి. టెస్ట్ చేయండి. ఓకే. కాబట్టి 25వ తారీఖు మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాం మొత్తం యాక్షన్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి. సో విల్ డిస్పర్స్ ఫర్ లంచ్ మీటింగ్ 2:15. ఓకే, 2:20కి విల్ రీఅసెంబుల్. థ్యాంక్ యూ.